ఇంటింటికి పోతున్నప్పుడు మా వెంకట ఒక మాట చెప్పిండు, ఎన్నడూ నేను బీజేపీకి ఓటేయలే, ఫస్ట్ టైం ఓటేసిన. నేను అదృష్టవంతుని వెంకటయ్య గారు. అంటే ఎన్నడూ ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉండేటువంటి సిద్ధాంతపరమైన వాళ్ళు కూడా ఎక్కడో కాడ రాయనాలకు ఓటేయాలని చెప్పి ఓటేసారు. అందరూ కనుక జెండాలను పక్కకు పెట్టి, పార్టీలను పక్కకు పెట్టి, సిద్ధాంతాలను పక్కకు పెట్టి రాజేంద్రను కాపాడుకోవాలనేటువంటి ఆ భావన కనుక హృదయంలో లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నాకు చాలామంది అయ్యో అన్న ఈ పదవి రాలేదా ఆ పదవి రాలేదా అని చెప్పి అంటుంటే, నేను ఒక 6 నెలల కాలం పాటు మా మల్కాజిరి ప్రజలకి వాటికనే పేరు తెలుసు, మా మల్కాయి ప్రజలకు నా ఫోటో వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి పని చేసుకోవాలని చెప్పి చెప్పిన. 6 నెలలు ఇదే పని చేస్తాను నేను. మీ అందరి పరిచయం కావాలి నాకు. ఇక్కడ ఉన్న కాలనీలు కానీ, కాలనీల పాలక మండలి కానీ, ఇక్కడున్న స్థానిక సమస్యలు కానీ తప్పకుండా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఉన్నంతలో తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా. నాకు వ్యక్తిగతంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నో అనేది మా డిక్షనరీ లేదు. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దానికి ఒక వెంట్ ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది. తప్పకుండా అది కావాలి. ప్రజలకు నిజంగా ఏది అవసరం ఉందో అది ఒక్కొక్కసారి ఈ ఎంపీల అలసలు లేకపోవచ్చు, ఈ మున్సిపాలిటీ పెట్టకపోవచ్చు, ఈ ఎమ్మెల్యే పనిలో పెట్టకపోవచ్చు అనేటువంటి మాట చెప్తూ ఉంటాం. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పని అది అవసరమైందన్నప్పుడు రూల్స్ సిస్టమ్ అంతా కూడా పక్కకు పెట్టి అది చేయించడమే నాలాంటి కర్తవ్యంగా భావిస్తాం. మేము సిస్టంలో ఉన్నప్పుడు అనేక రకాల రిఫార్మ్స్ ఇచ్చేది. ఊళ్ళలో పోతున్నప్పుడు పాత బాయి బొందలు, ఆ పాత బాయి బొందలు పూడ్చాలంటే ఏ ఫండ్ కూడా పెట్టడానికి ఆస్కారం లేదు. కానీ అది మెల్లమెల్లగా రోడ్డు దాకా వచ్చి చాలామంది అలా పడి చనిపోతున్నప్పుడు, అలా పడి గాయాలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది, ఈ బాయి బొంద పూడ్చాలా బిడ్డ, చాలామంది ఇలా పడిపోతారు చచ్చిపోతున్నారని చెప్తే ఎక్కడ ప్రయోజనం లేదు. మేమన్నాం, అరే జీవోలు ఇచ్చేది, చట్టాలు చేసేది భగవంతుడు కాదు. ప్రజల అవసరం కోసం మాత్రమే జీవోలు వస్తాయి, ప్రజల అవసరం కోసం మాత్రమే సిస్టమ్ ఉంటుంది, ప్రజల అవసరం కోసమే చట్టాలు వస్తాయని చెప్పి కొట్లాడి అలాంటి వాటిని కూడా పెట్టించిన నేను. కాబట్టి నాట్ పాసిబుల్, ఇది సిస్టంలో లేదు, ఇది సాధ్యం కాదనే మాట ఇప్పటి నుంచి మీకు చెప్పా. నెంబర్ 1, ఇంతమంది మనసు అంటుడు, అది లైట్లు కావచ్చు, అది గ్రాస్ కావచ్చు, అది కోర్టు కావచ్చు, ఇవాళ అది పిల్లల ఆట స్థలాలు కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు. తప్పకుండా ప్రతి దానికి పరిష్కారం అంటూ ఉంటుంది తప్ప పరిష్కారం లేకుండా మాత్రం ఉండదని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఒకవేళ అంత సాధ్యం కాకపోతే, ఈ సిస్టమ్ని ఇవ్వకపోతే, దాతృత్వానికి కొదవలేని దేశం ఇది. నిజంగా ప్రజలకైనా పని ఉందని చెప్పి మనం కనుక పోతే సాయం చేసేవాళ్ళు కోకలుగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి మనకు నో అనేది లేకుండా పనిచేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మేమెంత బయట మాట్లాడినా ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే. ఎవరికి భయపడుతున్నో లేదో పక్కబెట్టి, కానీ మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తే మాత్రం తప్పకుండా నేనున్నా అని మాత్రం చెప్పగలను. మాకు పిఏలు పిఎస్లు అన్నీ ఉంటారు, కానీ సొంతంగా మాట్లాడాలనేటువంటి తపన ఉన్నోడు నేను. సొంతంగానే మాట్లాడాలి, సొంతంగానే వినాలి అనేటువంటి భావన ఉన్నవాడిని. నేను 3వ మాట ఇస్తున్నా, మీరు మా దగ్గర రావడం కంటే నేనే మీ దగ్గరికి వస్తాను మాటిస్తున్నాను. నేనే మీ దగ్గరికి వస్తాను. ఇవాళ ఇంకా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నా ఉపన్యాసాలు వద్దు, కానీ డెఫినెట్గా మీ ఎంపీ, మా ఎంపీ ఎవరంటే మా ఈటలన్న చెప్పుకునేటువంటి పరిస్థితిలో మీ గౌరవాన్ని నిలబెడతానే మాట తెచ్చిందో అది నిలబెడతాను. నాకు నేను నేర్చుకున్నది, ఇంతకుముందు మావ చెప్పండి, నేను నేర్చుకున్నది, డాక్టర్కి పేషెంట్ విఐపి,
అడ్వకేట్లకి క్లయింట్లు విఐపీలు, కానీ పొలిటికల్ లీడర్కి విఐపీలు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలు మాత్రమే. వాళ్ళే నా విఐపీలు. క్లయింట్లు లేని అడ్వకేట్ ఎట్లా వెలవెళ్ళిపోతాడో, పేషెంట్ లేని డాక్టర్ ఎట్లా వెలవెళ్ళిపోతాడో, లీడర్ ఇంటికి ప్రజలు రాకపోతే అంతకంటే ఇంకోటి బాధాకరమైన ఇంకోటి ఉండదు. లీడర్, పొలిటికల్ లీడర్ అంటాడు ఎప్పుడు పిల్లల కోడి లెక్క ఉండాలని, కలకల్లాడాలని, ఇవాళ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు భావించాలి తప్ప విసిగిస్తున్నట్టు భావించాల్సి అక్కర్లేదని చెప్పి నేర్చుకున్నాను నేను. ఒక్క మాటలో చెప్పాలంటే, కాలుకు మొలిగితే పన్నుతో పీకే కల్చర్ ఉన్నవాడే నిజమైన రాజకీయ నాయకుడు. అందరికీ అదృష్టం రాదు. ఈ పార్లమెంట్ కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొన్ని వేల మంది టీచర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, కానీ ఎంపీ అయ్యే అధికారం ఒకడికే ఉంటుంది. ఎంపీ ఒకడే అవుతాడు. అంత అంటే 50 లక్షల మందిలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేస్తే వచ్చేది ఒకటే ఒక పదవి, ఎంపీ పదవి. ఆ మనిషికి ఎంత జిమ్మెదారితనం ఉండన్నో, ఎంత బాధ్యత ఉండన్నో అది మాటల్లో చెప్పేది కాదు. ఇది కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు. చాలామంది అంటారు బస్తీలలో పైసలు పంచుతున్నారు, ఇక్కడ పైసలు అంటే ప్రజలు ఎత్తుకుంటేట్టుంటారు. నేను చాలా సందర్భం చెప్తా, నాయకులు చరిత్ర నిర్మాతలు కాదు, పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్తాం. మార్చగలిగే శక్తి, సత్తా ప్రజలకు మాత్రమే ఉండడానికి ఇవాళ మల్కాజ్గిరి సజీవ సాక్ష్యం. ఇక్కడ కులాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. బస్తీ వాళ్ళంటే వాళ్ళు అమ్ముడు పోతున్నటువంటి అంగట్ల సరుకులాగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కాలనీలలో దావతులు ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పిండ్రు. కానీ దావతులకి, డబ్బుకి, కుల ప్రయోగాలకి, మత ప్రయోగాలకి ఆస్కారం లేదు. ఇక్కడ మానవత్వానికి చోటు ఉందని చెప్పి నిరూపించిన గడ్డ మల్కాజ్గిరి గడ్డ. మల్కాజ్గిరి, ద క్యారెక్టర్ ఆఫ్ మల్కాజ్గిరి, ద బ్యూటీ ఆఫ్ మల్కాజ్గిరి, అది చెప్పాలంటే ఒక గంట చెప్పినా ఉడవదు. ఇవాళ ఈ మల్కాజ్గిరి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ ఉండే వాళ్ళంతా దేశవ్యాప్తంగా ఇక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ పోరు. నేను ఢిల్లీకి పోయినా ఈ కాలంలో ఆ నడుస్తుంటే మంటలు నడుస్తున్నట్టే ఉన్నది. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. ఇలా 9 గంటలకు 10 గంటలకు కూడా ఆ వేడిగాలి తగులుతుంటే అరే గిట్లెట్లా బతుకుతారు అనుకున్నా. కానీ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ 5 గంటలు 6 గంటలు అయిందంటే 46 డిగ్రీల ఎర్రటి ఎండ తర్వాత కూడా మళ్ళీ చల్లటి గాలి వీచి ఆదుకునేటువంటి నేచర్ ఉన్న ప్రాంతం నా హైదరాబాద్, ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. అందువల్ల ఇవాళ అనేక ప్రాంతాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అందుకని మల్కాజ్గిరి ఏ న్యూ ఇండియా, ఏ మినీ ఇండియా అంటారు దీన్ని. ఈ మినీ ఇండియాలో అన్ని భాషల, అన్ని సంస్కృతుల, అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ప్రాంతం ఇది. రిటైర్డ్ ఉద్యోగులంతా సెటిల్ అయ్యేటువంటి ప్రాంతం ఇది. ప్రొఫెషనల్స్గా ఉండేటువంటి ప్రాంతం ఇది. వ్యాపారులుగా స్థిరపడ్డ ప్రాంతం ఇది. కాబట్టి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ కూడా ఒక ఇల్లు కిరాయి తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్న ప్రాంతం ఇది. అంటే ఇది చైతన్యానికి మారుపేరుగా ఉండే గడ్డ మల్కాజ్గిరి గడ్డ. ఇది మీకు ఈ మొత్తం హైదరాబాద్లో కోటి జనాభా ఉంటే 50 లక్షల మంది జనాభాతో సగం హైదరాబాద్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇవాళ ఇది ఇక్కడ మొత్తం తెలంగాణలో ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ కాదు గెలిచింది. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది 1/8 పాపులేషన్ ఇన్ తెలంగాణ, 15 నియోజకవర్గాలకు సమానమైన నియోజకవర్గం పార్లమెంట్ గక్కడ గెలిచింది. గక్కడ గెలిపించింది మీరు కాబట్టి నేను డెఫినెట్గా ఈ 4-5 రోజులు నేను అందరు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అయ్యా ఎన్నికలు అయిపోయినాయి, నేను ఎంపీకి వచ్చినా తప్పకుండా వాళ్ళు కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఎంపీలు కావచ్చు, అందరికీ ఓట్లు వేసింది ప్రజలే కాబట్టి ప్రజలు కోరుకునేది కార్పొరేటర్ లెవెల్ అయినా, ఎమ్మెల్యే లెవెల్ అయినా, ఎంపీ లెవెల్ అయినా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటారు తప్ప
కొట్లాడి పెట్టుకోవాలని చెప్పి ఎవరు కోరుకోరు కాబట్టి కలిసిమెలిసి పని చేసుకుందామని చెప్పినాం. ఇవాళ ఇక్కడ ఒక కొత్త ఒరవడి, మల్కాగిరిలో ఒక కొత్త ఒరవడి, ఎక్కడ పంచాలు లేని, ఎక్కడ గొడవలు లేని, ఎక్కడ సంకుచితమైనటువంటి చర్చకు ఆస్కారం లేని ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూ అమలయ్యేటువంటి ప్రాంతంగా ఈ మల్కాగిరి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఈ చెరువులు దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఇలా నాకు తెలుసు, నేను 24 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నేను 24 ఏళ్ళుగా ఉన్నాను. పెరిగింది అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటారు. పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, కానీ ఎక్కడో మానవ జీవితంలో ఒక చీకటి అధ్యాయం కొనసాగుతూ ఉంది. 10 మంది పిల్లలున్న ఆనాడు ఎక్కడొక్కడ చదువుకోగలిగిండు, ఎదగగలిగిండు. కానీ ఇవాళ ఇద్దరే పిల్లలుంటే ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోతారో ఒక ఆందోళన ప్రతి పేరెంట్లో ఉన్నది, ప్రతి కుటుంబంలో ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఇవాళ సంపద ఉన్నా, కార్లు ఉన్నా, చదువు ఉన్నా, ఒకటి వెంటాడుతుంది, అది టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ అంటున్నాం. ఆ టెన్షన్ని బొంబాడు చేయగలిగినటువంటి శక్తి ప్రజలకే ఉండొచ్చు దాకా, దాన్ని కానీ డ్రైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. ఇవాళ మన నరసన్న ఒక మాట చెప్పాడు, పిల్లలు కరోనా కోసం వస్తున్నారు. నేను పొద్దున్నే పోయి ఒక క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసి వచ్చిన, పొద్దున్న 6 గంటలకు పోయి ఇక్కడ ఓపెన్ చేసి వచ్చిన. పొద్దున ఇంత దూరం ఎట్లా వస్తుంది బిడ్డ అంటే, వాళ్ళ పేరెంట్స్ చెప్పిన గొప్ప మాట ఏంటంటే, మా పిల్లల్ని మేమే తీసుకొని వస్తున్నాం బిడ్డ అంటే. ఎందుకు అంటే, ఈ పిల్లలు కనుక ఇలాంటి వాటికి అలవాటు కాకపోతే మనం చెప్పుకోకూడని డ్రగ్స్కి అలవాటు అవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. డ్రగ్స్కి అలవాటే ప్రమాదం ఉందని. ఏ మానవ సంపద క్వాలిటేటివ్గా తీర్దిద్దాలని, ఆ మానవ సంపద ఈ దేశ ఆస్తి అని చెప్పి భావిస్తున్నామో, గా మానవ సంపద ఇవాళ గంజాయి వైపు, డ్రగ్స్ వైపు పోతున్నటువంటి సందర్భం ఇవాళ బాధిస్తుంది. కాబట్టి అవన్నీ పోగొట్టగలంటే ఇవాళ మనం ఇవన్నీ యాక్టివిటీస్ కలగలిసి నడుపుకోకపోతే సాధ్యం కాదు. కాబట్టి నాలాంటి వాడిని ఎథిక్స్ అండ్ వాల్యూస్, మానవ సంబంధాలు, మానవ విలువలు, ఇలాంటి ఈ డ్రగ్ అడిక్షన్ లేకున్నటువంటి గొప్ప సమాజం, గొప్ప పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకునేవాడిని నేను. కేవలం డెవలప్మెంట్ అంటే రోడ్లు కాదు, డెవలప్మెంట్ అంటే లైట్లు కాదు. డెవలప్మెంట్ అనేది ఇది పార్ట్ ఉంటుంది, ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళుగా, ఏ కుటుంబానికి ఆ కుటుంబంగా వాళ్ళ కాళ్ళ మీద గొప్పగా ఎదిగి జీవించేటువంటి పరిస్థితి కల్పించే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కలగలిసి నాలాంటి వాడిని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీతో కలిసి నడుస్తా, మీతో కలిసి ఇవన్నీ చేద్దామని చెప్పి మనవి చేస్తూ, మీ భాగస్వామ్యం లేకుండా, మీ అప్రిషియేషన్ లేకుండా, మీ సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్గా కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, ఇంత గొప్ప ఆశీర్వాదం అందించినటువంటి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి, అందులో ఇక్కడ మొట్టమొదటిగా పొద్దునపూట వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ వస్తా. నేను కళ్ళల్లో కదిలాడే బిడ్డలాగా ఉంటా, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళల్లో కదిలాడే బిడ్డలాగా ఉంటాను. కాబట్టి డెఫినెట్గా నాకు ఏం పని లేదు, నాకు ఏం వ్యాపకాలు లేవు. నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది, తెల్లాలైతే పోతే ప్రజలతో ఉండకపోతే పిచ్చిలేసిపోతుంది. దానికన్నా తీసుకపోయి టూర్ తీసుకపోతే కూడా 2 రోజులు మళ్ళీ వాపసు వచ్చేది ఎప్పుడైనా. ఎందుకంటే నేను వీళ్ళు లేకపోతే బతకలేను. కాబట్టి నాకు అడిక్షన్ అయింది, డ్రగ్ అడిక్షన్ లెక్క, ప్రజలుంటేనే నాకు అడిక్షన్ లెక్క అయింది. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ నమ్మకాన్ని నా మీద ఉంచిండ్రో, ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండ్రో, దానికి వమ్ము చేయకుండా సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ, నాకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం అందరితో కలిసిమెలిసే సిద్ధాంతం, రెండవది ఇచ్చిన నమ్మకాన్ని దాన్ని సమున్నతంగా నిలిపేటువంటి అభివృద్ధి చేసే సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. భారత్ మాతకు జై.